అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్. తెలంగాణ పింఛన్దారులకు గొప్ప శుభవార్తని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్నైతే కొత్త జీవోనైతే విడుదల చేశారు పింఛన్కి సంబంధించి. మరి ఆ పింఛన్ యొక్క తారీఖులు చూసుకున్నట్టయితే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు 4,000, అలాగే వికలాంగులకు ఈ కొత్త జీవోనైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. అయితే ఈ జీవో ప్రకారం ఈ ఆసరా చేయుత పింఛన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆసరా చేయుత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి సెప్టెంబర్ మొదటి వారాన్నే విడుదల చేస్తారా, లేకుంటే 15 జిల్లాల వరకు ఒక్కొక్కసారి విడుదల చేసుకుంటూ వెళ్తారా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సింది. మ్యాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ ఆసరా చేయుత పింఛన్ని మొదటి వారమే వారి ఖాతాలో పడేటట్టు చూస్తారు. అయితే ఇదివరకు ఉన్న ఏలుముద్ర ద్వారా కానీ లేకుంటే సంతకాల ద్వారా కానీ ఈ పెన్షన్ అయితే ఇదివరకు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం ఈ ఆసరా చేయుత పెన్షన్ని ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే కంటి చూపు ద్వారా ఆసరా చేయుత పెన్షన్ అందించబోతున్నారు. నిన్న జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆసరా చేయుత పెన్షన్ యొక్క కొత్త జీవోని విడుదల చేశారనమాట. అయితే రాష్ట్రం అంతా అప్పుల పాలు అవ్వడంతో ఈ ఆసరా చేయుత పింఛన్ని ఇంతవరకు ల్యాక్ చేసి మరి ఈ సెప్టెంబర్ మొదటి వారం మరి త్వరలో సర్పంచ్ ఎలక్షన్ కూడా ఉండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి ఈ ఆసరా చేయుత పింఛన్ మరియు మహిళలకు 2,500 ఇంకా ఇవి ఇవ్వకపోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వంపై వ్యతిరేకంతో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసరా చేయుత పింఛన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆమోదం తెలిపింది. అయితే ఒకవేళ మీరు ఈ ఆసరా చేయుత పింఛన్కి అర్హులై ఉండి మీకు పింఛన్ గిట్ట రాకపోతే మరి ఎలా అప్లై చేసుకోవాలనే దానిపై నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను అన్నమాట. మీకు ఒకవేళ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది మొన్న పెట్టిన వీడియోలలో అడిగారు. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అనమాట. రేపు ఇంకా మహిళలకు 2,500 దానిపై కూడా ఒక ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వబోతుంది. దానిపై కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. అందుకోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ప్రభుత్వం నెక్స్ట్ సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఆసరా చేయుత పింఛన్ యొక్క నిధులు విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఈ పింఛన్దారుల లిస్ట్ని ఈ ఆగస్టు 4వ వారంలో విడుదల చేస్తామని ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిందనమాట. మీరు ఈ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలో దానిపై కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.